లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుమల చేరుకుంది. ఐజీ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ బృందం శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోను సిట్ అధికారులు కలవనున్నారు. అన్నమయ్య భవన్ లో సిట్ బృందం భేటీ కానుంది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుమలకు చేరుకుంది. ఐజీ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ బృందం శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోను సిట్ అధికారులు కలవనున్నారు. అన్నమయ్య భవన్ లో సిట్ బృందం భేటీ కానుంది. భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జితేందర్ సిద్ధంగా ఉన్నారు. జితేందర్, ఇప్పటికే తిరుమలకు చేరుకుంది సిట్ బృందము. విచారణకు సంబంధించి ఏంటి అప్డేట్స్? శంకరి, కాసేపటి క్రితమే సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తిరుమలకు చేరుకున్నారు. ముందుగా ఆయన తిరుపతికి చేరుకుని అక్కడ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం నేరుగా తిరుమలకు చేరుకుని సోమవారం దర్శించుకుని సోమవారం ఆశీస్సులు కూడా పొందారు. సోమవారం ఆశీస్సులు పొందిన అనంతరం ఈ లడ్డు కల్తీ అంశంలో నిజ నిజాలు తెలిసేందుకు కూడా ఆయన దర్యాప్తును ప్రారంభించున్నారు. దీంతో ప్రస్తుతం సిట్ బృందం అధిపతి త్రిపాఠితో పాటు ఇతర సభ్యులంతా కూడా నేరుగా తిరుపతికి బయలుదేరారు. ఇప్పుడు నేరుగా తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్ చేరుకున్న సిట్ బృందం అక్కడ గతంలో నెయ్యి సప్లై చేసినటువంటి వివరాలన్నీ కూడా అక్కడ మార్కెటింగ్ అధికారుల నుంచి కూడా సేకరించనున్నారు. ఈ కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి ఏదైతే డీలర్ ఏఆర్ కంపెనీ ఉందో వారికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి సేకరించేటువంటి అవకాశం కనపడుతోంది. దీంతో పాటు ప్రస్తుతం గత 5 ఏళ్లలో కూడా శ్రీవారికి లడ్డూ తయారీకి నెయ్యి సప్లై చేసినటువంటి పూర్తి వివరాలను కూడా అధికారుల నుంచి కూడా వాళ్ళు సేకరించి ఎన్ని రోజులుగా కల్తీ నెయ్యిని ఈ ఏఆర్ డైరీ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర డైరీ వాళ్ళు ఎవరన్నా కల్తీ నెయ్యిని సరఫరా చేశారా అన్న దానిపై కూడా వాళ్ళు దర్యాప్తు చేయనున్నారు. ఈ దర్యాప్తుకు సంబంధించి పూర్తిగా వాళ్ళు లోపలే దర్యాప్తు చేసేందుకు కూడా మొత్తం కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా సోమవారం ఆశీస్సులు పొంది ఈ విచారణ కూడా ప్రారంభించారు. దాదాపు 3 రోజుల పాటు కూడా ఈ విచారణ జరగనుంది. ఈ విచారణ పూర్తయిన అనంతరం నేరుగా ఈ సిట్ చేసిన దర్యాప్తులోని అంశాలను నేరుగా కూడా వాళ్ళు డీజీపీకి అందజేయనున్నారు. ఈ లోపలే ఈ టీటీడీతో పాటు అదనపు ఈవో అలాగే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తో కూడా వాళ్ళు భేటీ కానున్నారు. వారి నుంచి కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన వివరాలను కూడా సేకరించనున్నారు. పూర్తిగా గోప్యంగా ఈ విచారణ కూడా కొనసాగించేందుకు కూడా ఈ సిట్ బృందం ప్రస్తుతం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు తిరుమల నుంచి తిరుపతికి కూడా బయలుదేరారు. నేరుగా తిరుపతికి చేరుకొని మార్కెటింగ్ ఈ గోడౌన్ ఏదైతే ఉందో అక్కడ చేరుకొని ఈ దర్యాప్తును కూడా ప్రారంభించనున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ జితేందర్. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో కాసేపట్లో నడ్డా భేటీ కానున్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.